హాయ్ అందరికీ నమస్కారం. మీరు థంబ్‌నెయిల్ చూసినట్టు ఈ షో అర్థం కావాలంటే, ఈ షోలో మీరు చూసి ఎంటర్‌టైన్ కావాలంటే మినిమమ్ డిగ్రీ పాస్ అయి ఉండాల. ఇంకా పీజీ చేసుంటే బెటర్. ఎందుకంటే అప్పుడు గాని ఈ షో అర్థం కాదు. అప్పుడు గాని మీరు ఆ భావజాలాన్ని మీరు లోపలికి ఆస్వాదించలేరనమాట. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే రానా దగ్గుబాటి షో పూర్తిగా నిరాశపరిచింది అని చెప్పాలి. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతుంది. దీనికి విపరీతమైన హైప్ కూడా వచ్చింది. రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి రానా అడగటము, అలాగే ఓజీ హీరోయిన్‌గా ఉన్న ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడడము, ఆ తర్వాత నాని అందుకొని పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించడము, ఇవన్నీ చూసిన తర్వాత ఈ షో ఒక రేంజ్‌లో ఉంటుందేమో అని చాలామంది అనుకున్నారు. ఆ షో కోసం ఎదురు కూడా చూశారు. చివరికి అమెజాన్ ప్రైమ్‌లో ఆ షో రాగానే ఆ షోని వీక్షించడం మొదలుపెట్టారు. మొత్తం 34 నిమిషాలు మాత్రమే ఈ షో ఉంది. ఈ 34 నిమిషాల్లో 30 నిమిషాల పాటు మొత్తం సోది తప్ప ఈ షోలో ఏమీ లేదు అని చెప్పాలి. ఈ చివరి 4 నిమిషాలు ఉన్నాయి కదా, ఆ చివరి 4 నిమిషాల్లో మాత్రమే ఓజీ ప్రస్తావన వచ్చింది పవన్ కళ్యాణ్ గురించి అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనే ఆసక్తా, లేకపోతే మరొకటి ఆసక్తి లేదా అని మీరు అనుకోవచ్చు. అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోయినా ఆసక్తికరమైన అంశాలు చర్చిస్తే డెఫినెట్గా ఎవరైనా ఆ షోని చూస్తారు, ఆ షో ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ రానా చేసిందంటే ఆ డిస్క్రిప్షన్లో, షో ముందు కూడా డిస్క్రిప్షన్లో ఏమిస్తారంటే స్క్రిప్ట్ లేని షో అని పెడతారనమాట. అంటే స్క్రిప్ట్ లేకుండా ఈ షో జరిగిందని. సహజంగా ఏ ఇంటర్వ్యూ అయినా ఏదైనా స్క్రిప్ట్ లేకుండా జరగదు సహజంగానే. ఎందుకంటే ఏం క్వశ్చన్లు అడగాలనేది కనీసం పెన్ను పెడతాం, పేపర్ మీద పెన్ను పెట్టి రాసుకుంటాం కదా. ఈ క్వశ్చన్లు అడగాలి, ఈ క్వశ్చన్లు అడగాలనుకుంటాం. సరే మొబైల్ చూసినా మాట్లాడతాం, లేకపోతే ఇలా చూసి, లేకపోతే గుర్తుంటే కనీసం ఒక లైన్ అనుకుని ఆ లైన్ మీద వెళ్తూ ఉంటాం. కానీ ఈ షోలో స్క్రిప్ట్ లేకుండా చెయ్యాలి అని ఒక తలంపుతో ఈ షో చేసినట్టుగా కనపడింది. అయితే అది మంచిదే. స్క్రిప్ట్ లేకుండా ఇంకా ఆసక్తిగా మలిస్తే షో మంచిదే, కానీ స్క్రిప్ట్ లేనంత మాత్రాన ఇంత పేలవంగా షో మలిస్తే ఎలా చూస్తారు? సహజంగా రానాతో పాటుగా ఫ్రేమ్ ఓపెన్ చేయంగానే రానాతో పాటుగా సజ్జా తేజ కనపడతాడు. సజ్జా తేజ అంటే అందరికీ తెలిసిందే కదా, మనకు హనుమాన్తో ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి చాలా హుషారుగా చేశాడు. ఆ అబ్బాయి మొన్న కూడా ఐఫా షో అనుకుంటా, దాంట్లో కూడా చాలా చక్కగా రానా ఆ అబ్బాయి ఇద్దరు బాగా హోస్ట్ చేశారు. చాలా నవ్వులు పువ్వులు పూయించారనమాట. అదే ఎక్స్పెక్టేషన్ చాలామందికి ఉన్నది. ఇద్దరు ఉంటారు కదా, బహుశా నవ్వులు పూయిస్తారేమో అని చెప్పేసి అనుకున్నారు. సో అందులో కాస్త కూస్త ఆసక్తిగా ఎవరికి తెలియని విషయాలు ఒక 4 మాట్లాడుకుంటే జనం చాలా ఆసక్తిగా చూస్తారు. సో చాలా క్యాజువల్గా ఏదో టీ తాగుతున్నట్టు సరదాగా మన ఇంటికి ఒక అతిథులు వస్తే ఎలా ఆహ్వానిస్తామో, ఎలా కూర్చొని మాట్లాడతామో ఆ రకంగా తీసుకున్నారు. టేకింగ్ అంతా చాలా బాగుంది, ఓకే. కంటెంట్ లేదు అందులో. తీసుకున్నారు, వచ్చారు అరుళ్ మోహన్, ప్రియాంక అరుళ్ మోహన్, అలాగే నాని వచ్చారు, ఆహ్వానించారు. సరదాగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తోటి బావ అనుకున్నారు. అలాగే వీడు తేజ అన్న అన్న అంటూ తేజ కూడా చాలా చక్కగా కలిసిపోయాడు. సో ఒక కుటుంబ వాతావరణ నేపథ్యాన్ని అయితే కల్పించగలిగింది ఆ షో నిర్వాహకులు, కల్పించగలిగారు. కానీ కంటెంట్ విషయంలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 70% రానా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది జరిగింది. సహజంగా అంత ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా, రానా వాయిస్లో ఇంగ్లీష్లో కూడా చక్కగా మాట్లాడితే చాలామందికి అర్థమవుద్ది. అర్థంగా కాస్త స్లాంగ్లో మాట్లాడడంతో రానా తన స్లాంగ్లో తాను సహజంగా ఒక టీ షాపులోనో ఇంకో షాపులోనో కూర్చొని కాఫీ డేలో మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోవడం వల్ల అంత స్పష్టంగా అర్థం కాలేదు చాలామందికి. 1కి 2 సార్లు చూడాల్సి వచ్చింది. అదే సమయంలో నిజం చెప్పాలంటే ప్రియాంక అరుళ్ మోహన్ చక్కగా తెలుగులో మాట్లాడారు, నాని చక్కగా తెలుగులో మాట్లాడారు, సజ్జా కూడా తెలుగులోనే మాట్లాడారు. రానానే మరి కాస్త అతిగా ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. పోనీ అందులో ఏమన్నా మాట్లాడినా కానీ కాస్త కూస్త ఆసక్తికరమైన అంశాలు ఏమన్నా మాట్లాడారా అంటే అది కూడా లేదు. సహజంగా ఏదో సోది మాట్లాడుకుంటున్నట్టుగా 30 నిమిషాలు సాగింది. లాస్ట్ 4 నిమిషాలు మాత్రమే కాస్త ఓజీ గురించి మాట్లాడడము, ఓజీలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కాస్త ఆసక్తిని కలిగించిందని చెప్పాలి. ఈ 4 నిమిషాల కోసం 30 నిమిషాలు సోదిని భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. నెక్స్ట్ షో అయినా ఎవరితో చేస్తారో తెలియదు, కానీ నెక్స్ట్ షోలో అయినా కానీ కాస్త ఆసక్తిని కూడా రంగరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరు కనపడ్డప్పుడు రానాని ఎట్లా వాడుకోవాలి, అలాగే ప్రియాంక అరుళ్ మోహన్ ఎట్లా వాడుకోవాలి, వాళ్ళిద్దరి గురించి నలుగురికి తెలియని విషయాలు ఏమైనా కొత్తగా చెప్పించి ఉంటే డెఫినెట్గా హిట్ అయ్యేది. పోనీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ బావా అనుకుంటున్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రానాకి నానికి మధ్య ఉన్న బాండింగ్ని ఏమైనా ఆవిష్కరించారా, అది కూడా లేదు. సో ఓవరాల్గా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నట్టుగా సాగింది అని చెప్పాలి. ఆ పిచ్చాపాటిలో కొంచెం ఆసక్తిని
జొప్పించి ఉంటే గనక ఖచ్చితంగా షో హిట్ అయ్యేది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇలాగే కొనసాగితే మాత్రం దీన్ని వంక కూడా చూసేవాడు ఎవడు ఉండడని మనం చెప్పుకోవాలి.